హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. పాతకాలం వంటకాలు, పాతకాల పచ్చళ్ళు చాలా బావుంటాయి కదండీ! అలాంటి పచ్చళ్ళల్లో నేను ఈరోజు మీకు ఒక టమోటా పచ్చడి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. నోటికి ఎంతో రుచిగా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి పచ్చళ్ళు చేసి పెడితే. పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆయిల్ అని వాడం కదా ఎక్కువ, అందుకు. నేనైతే ఈరోజు టమోటా పచ్చడి చేస్తున్నానండి. రోటిలోనే ఈజీగా దంచుకోవచ్చు ఎవ్వరైనా కూడా. ఈ పచ్చడి కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు, కొంచెం ఆవాలు, ఒక 5-6 గింజలు మెంతులు వేసానండి. ఆవాలు మెంతులు ఎక్కువ వేయకూడదు, పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం వేసామంటే ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది పచ్చడి. వీటన్నిటిని ఆయిల్ వేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంటుంది. ఇలా ఇవి వేగుతున్నప్పుడు మరి మాడిపోకుండా కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసాను. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు మీ పచ్చడికి తగినట్టు మీరు ఎంత కారం తినగలరో అన్ని తీసుకోండి. నేను ఒక 3 టమోటాలకు 2 ఆనియన్స్కి ఇలా ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి మరీ కారంగా లేవు, అలాగని చప్పగా లేవు, కొంచెం పర్లేదండి. అలాగే పచ్చి కరివేపాకు కూడా తీసుకున్నాను. వీటన్నింటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఏ పచ్చడి చేసుకున్నా మనం ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా తొక్కతో పాటు తీసుకున్నాను. తొక్క తీయకూడదండి. ఇలా తొక్కతో పాటు తీసుకొని వేయించుకున్నాను. అలాగే ఒక 3 పెద్ద సైజు కాదు, మరీ చిన్నవి కాదండి, మీడియం సైజు ఒక 3 టమోటాలు తీసుకోండి. వీటిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లోనే మగ్గు పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు వేసామన్నట్టుగా వేయాలండి. చింతపండు మరీ అవసరం లేదు. ఏంటంటే కొంచెం చింతపండు ఫ్లేవర్ యాడ్ అయితే బాగుంటుంది పచ్చడి. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ మగ్గపెట్టుకోవాలండి, టమోటా అంతా సాఫ్ట్గా అయ్యేలాగా. మనకి తెలిసిపోతుంటుంది ఇవి మగ్గే కొద్దీ టమోటా మెత్తబడుతూ ఉంటుంది. అలాగే నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశానండి. చూడండి, ఆల్మోస్ట్ ఒక 60% ఉడికిపోయింది టమోటా. ఒక్క 2 మినిట్స్ మగ్గపెట్టుకున్నామంటే టమోటా అనేది ఈజీగా ఉడికిపోతుంది. ఇలా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది బయటలోకి, టమోటా బయటికి. చూడండి, ఇలా వాటర్ వచ్చేస్తుంది అన్న టైంలో ఆఫ్ వేసుకోవాలి స్టవ్ని. ఇలా ఆఫ్ వేసుకొని మనము రోటిలో దంచుకుందాము. మీకు రోలు లేదు అనుకోండి, మిక్సీలో అయినా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, వాటిని ముందుగా పౌడర్ లాగా దంచుకోవాలండి, మెత్తని పౌడర్ లాగా. ఇలా చిన్న చిన్నగా నూరుకుంటే తొందరగా మెదిగిపోతాయి ధనియాలు, జీలకర్ర. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండును వేసుకొని దంచుకోవాలండి. పచ్చిమిర్చి మెత్తగా దంచుకోవాలి, అప్పుడే మనకి పచ్చడికి కారం అనేది పడుతుంది. ఇలా పచ్చిమిర్చిని చిన్నగా దంచుకునేసి మనము తర్వాత టమోటాలు యాడ్ చేయాలండి. నేను పచ్చడి వేయించేటప్పుడే పసుపు వేసాను, చెప్పడం మర్చిపోయాను. పసుపు కూడా వేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి మెదిగిపోయాయి. ఇందులోకి మనము టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు వేసాక మరీ ఎక్కువ దంచకుండా జస్ట్ రుబ్బుకున్నట్టు అనాలండి. అప్పుడు టమోటా ఈజీగా మెత్తబడిపోతుంది, పచ్చడిలోకి కలిసిపోతుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది పచ్చడికి. ఇలా జస్ట్ రుబ్బుకున్నట్టు అంటే మనకి టమోటా మరీ మెత్తగా దంచినట్టు అవ్వకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది. పచ్చళ్ళు ఎప్పుడు కచ్చాపచ్చగా ఉండాలండి, మరీ పేస్ట్ లాగా మెత్తగా ఉండకూడదు. అసలు ఫ్లేవర్ తెలియదండి అలా ఉంటే. కొంచెం ఇలా దంచుకున్న తర్వాత పచ్చి ఆనియన్స్ వేయాలండి. మనం ఎర్రగడ్డ అనేది పచ్చిదే వేయాలి, ఉడికించకూడదు. నేను ఒక 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకున్నానండి.
మనం ఎర్రగడ్డలు వేసాక ఎక్కువ దంచకూడదు పచ్చడిని, జస్ట్ అదర దంచాలి. మనకి ఆనియన్ అనేవి కచ్చా పచ్చగా ఉండాలి పచ్చడిలో. మనం తింటున్నప్పుడు ఆనియన్ అనేది అలా పంటి కింద పడుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది, పచ్చడి బాగా కమ్మగా అనిపిస్తుంది తింటూ ఉంటే. మరీ ఎక్కువసేపు దంచుకోకుండా ఇలా రుబ్బుకొని పచ్చడి అంతా కలిసేలాగా చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని, సరిపడకపోతే ఉప్పు వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇంకా మనము ఒక గిన్నెలోకి తోడుకోవడమే అండి పచ్చడిని. చాలా సింపుల్గా ఎంతో ఈజీగా దంచుకోవచ్చు అండి పచ్చడి. ఇంకా మిక్సీలో కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు అండి. చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.